హాయ్ ఫ్రెండ్స్, 2020 ఏపీపీఎస్సీ కెమిస్ట్రీ డిఎల్ పేపర్ డిస్కషన్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 mole of an ideal gas Cr equal to 40 joules per Kelvin turn inverse at STP is heated to 1.5 times its temperature at content volume. Calculate work and QE. సో మనకి ఏమేమి ఇచ్చారు, ఏం కనుక్కోమంటున్నారో చూడాలి. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారో ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమంటున్నారో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు, సిఆర్. ఓకేనా? సో సిఆర్ ఈక్వల్ టు 40 joules per Kelvin turn inverse. నెక్స్ట్ at STP now heated to 1.5 times. That means see here T1 equal to అంటే ఇనిషియల్ టెంపరేచర్, దానికి ఇనిషియల్ టెంపరేచర్ ఎంత అంటే 273 కెల్విన్ ఉంటుంది. నెక్స్ట్ T2 ఏంటి, మనకి 1.5 టైమ్స్ హీట్ చేశారు. దట్ మీన్స్ అంటే మనకి 273 ఇంటూ అంటే 0.5 టైమ్స్ ఎక్కువ, 0.5 టైమ్స్ ఎక్కువ. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి సిఆర్ ఇచ్చారు. నెక్స్ట్ T2 ఎంత, 273 ఇంటూ 0.5. అప్పుడు డెల్టా టీ ఎంత అవుతుంది, 136,575 కెల్విన్. ఇది డెల్టా టీ అవుతుంది, ఇది మనకి డెల్టా టీ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి అకార్డింగ్ టు దిస్ అంటే మనకి ఎన్ ఇచ్చారు, నెక్స్ట్ సిఆర్ ఆర్ సివి, దెన్ మనకి ఇంకేమి ఇచ్చారు, డెల్టా టీ ఇచ్చారు. సో కనుక్కోమంటున్నది ఏంటి, మనకి క్యూవి కనుక్కోమంటున్నారు, క్యూవి కనుక్కోమంటున్నారు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ చూస్తే QV ఈక్వల్ టు NCVDT ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏం తెలుసు, 1 mole కదా. నెక్స్ట్ సివి తెలుసు, సివి ఆర్ సిఆర్ తెలుసు, 40 ఇంటూ 136.575 దట్ ఈక్వల్ టు 546.3 joules per Kelvin. నా దీన్ని కిలో జౌల్స్ లో చేసుకోవాలనుకుంటే బై 1000 చేస్తే సరిపోతుంది. బై 1000 చేస్తే 5.463 కిలో జౌల్స్, 5.463 కిలో జౌల్స్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్.